వారికి సంబంధించిన శ్లోకాల్లో నిత్యము మననం చేసుకోవాల్సినటువంటి గొప్ప శ్లోకం ఒకటి ఉన్నది. దాన్ని మంత్రంలా మనస్సులో ఎప్పుడు కూడా భావన చేయవచ్చు, ధ్యానం చేయవచ్చు. దీనితో ఎన్నో శక్తులను పొందవచ్చు. ఆ శ్లోకం పఠిస్తూ కుంకుమ చేత్తో పట్టుకుని మననం చేసుకుని ఆ కుంకుమ ధరించిన అద్భుతమైన శక్తి లభిస్తుంది. ఆ శ్లోకం నిజానికి చాలామందికి పరిచయమే కానీ శక్తి పరిచయం కావాలి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఇది ఒక అద్భుతమైనటువంటి స్తోత్రం. ఇది చండీ సప్తశతిగా ప్రసిద్ధి చెందిన దేవీ మహాత్మ్యంలోది. అందులో ప్రతి శ్లోకము అద్భుతమైన మంత్రరాశే, కానీ ఆ శ్లోకాలన్నింటిలోని ఒక మణిరత్నంలా ప్రకాశిస్తున్నటువంటిది ఈ దివ్యమైన శ్లోకం. దీనిలో భావం ఏంటంటే సర్వమంగళ మాంగళ్యే, మంగళము కలిగించే వాటిలో ఆ మంగళకర శక్తిగా నువ్వు ఉన్నావమ్మా అన్నారు. ఇక్కడ అంటే సృష్టిలో మనకు ఆనందం కలిగిస్తోంది, మంచి కలిగిస్తోందని వస్తువుని స్వీకరిస్తాము. అంటే దానిలో ఆనందము మేలు కలిగించే శక్తి ఏదో ఉందన్నమాట. ఆ శక్తి అమ్మవారు. అటువంటి తల్లి నీకు నమస్కారము అని తెలిసి ఒక్క నమస్కారం చేస్తే ఇందులో చెప్పిన ప్రయోజనాలన్నీ మనకు లభిస్తాయి. అటువంటి వారికి అన్ని మంగళములే కలుగుతాయి. ఇది అమ్మవారి మంత్రాల్లోకెల్లా మహామంత్రంగా భావించి ప్రతివారు సులభంగా సర్వకాల సర్వావస్థల్లో జపించి సిద్ధి పొందవచ్చు.